వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. విక్టరీ వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న అనే సినిమాతో ఆయన నిజంగా అంటే వెంకటేష్ గారి సినిమా అయిపోయింది. వెంకటేష్ గారి సినిమాలు ఆపేసుకోవడం బెటర్. కనీసం ఆయన సినిమా ఒక మినిమంలో మినిమం ఒక 10 కోట్లు కూడా కలెక్ట్ చేయట్లేదు అని రకరకాలుగా మాట్లాడుకొని ఇప్పటివరకు కూడా ఒక 50 కోట్ల షేర్ కూడా లేదు ఆయనకని రకరకాలుగా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా వసూలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే కేవలం 40 కోట్ల బిజినెస్ జరిగిన సినిమా ఇప్పుడు దాదాపు 140 కోట్లకు పైగా షేర్ అయితే సాధిస్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. అంటే చూడండి, దాదాపు 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొస్తుంది ఈ సినిమా. కేవలం దిల్ రాజు అనే వ్యక్తి అంటే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా, అదేవిధంగా శంకర్ గారితో బిజినెస్ పరంగా చాలా లోలో ఉన్న దిల్ రాజు గారికి ఈ సంక్రాంతికి వస్తున్న ఒక సినిమా ఊపిరి లాంటిదని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా సరే అంటే అగ్ర హీరోల్లో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోలు ఇప్పుడు ఇద్దరే. ఒకటి చిరంజీవి గారు, 2 వెంకటేష్ గారు. సో అంటే వెంకటేష్ గారు ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా అంటే పెద్ద హీరోలు అగ్ర హీరోలు అని ఎందుకంటారంటే వాళ్ళకి తెలుసు అంటే హిట్స్ ఫ్లాప్స్ అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మనల్ని ఇంకా మన స్థాయి ఏంటి అనేది ప్రజలకు చెప్తుంది అని మళ్ళొకసారి రుజువు చేసుకున్నారు వెంకటేష్ గారు. ఇప్పుడు వెంకటేష్ గారు నిజంగా ఏడో రోజు కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఏడో రోజు కూడా అంటే ట్రిపుల్ ఆర్ అదేవిధంగా బాహుబలి 2ని మించి ఏడో రోజు ఎనిమిదో రోజు కలెక్షన్ ప్రస్తుతం అయితే ఆ 2 రికార్డులు కూడా తీసింది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కేవలం 40 కోట్ల అంటే బిజినెస్ జరిగిన ఒక సినిమా 100 కోట్ల పెట్టుబడులు పెట్టి కొన్ని 5-6 సంవత్సరాలు షూటింగ్లు జరుపుకున్న సినిమాల యొక్క రికార్డులు ఏడో రోజు కూడా కొట్టింది అంటే చూడండి, ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ గారికి ఉన్న సత్తా ఏంటో మనకు ఒకసారి తెలుస్తుంది. అంటే ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి కానీ బాహుబలి 2 కానీ ఏపీ తెలంగాణలో ఏడో రోజు ఎనిమిదో రోజు ఎంతైతే కలెక్ట్ చేశాయో దానికి మించి 3-4 కోట్లు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్ట్ చేస్తుంది. అంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఆదరణ ఎప్పటికీ చెక్కు చెదరదు అనడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. అంటే ఆయన ఏదో ఒక హీరోగా ఈ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసి ఏవో యాక్షన్ ఫిల్మ్స్ తీసి ఏవో అనుకున్నారు కానీ పర్ఫెక్ట్ గా ఒక ఇద్దరు హీరోయిన్లు పెట్టి వెంకటేష్ గారి సక్సెస్ మాత్రం మనకు ముందు నుంచే తెలుసు. ఇద్దరు హీరోయిన్స్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటే బ్లాక్ బస్టర్, దాన్ని ఎవరు ఆపలేరు అని నమ్మి అనిల్ రావుపూడి అనే ఒక డైరెక్టర్ సినిమా మీద నమ్మకంగా తీశాడు. ఆ నమ్మకం ఇప్పుడు రుజువైంది. అంటే ఈ సినిమా కూడా కానీ తేడా కొట్టుంటే దిల్ రాజు గారి పరిస్థితి ఏంటనేది మన అందరికీ తెలిసిందే. కానీ ఆ పేరులో మహత్సవం ఏంటో తెలియదు కానీ విక్టరీ వెంకటేష్ అన్న పేరుకి ఆయన నిజంగా ఇదేం వసూళ్ళండి బాబు. ఎవరిని కదిపినా సరే ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం ఈ రేంజ్ ఒప్పేరియా నేను బాహుబలికి చూశాను. అప్పట్లో బాహుబలి రిలీజ్ టైంలో అలాగే ఆ రాజమౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు, ఎన్ని సంవత్సరాలు తీశారు, ఒక తెలుగు సినిమా ప్రైడ్ గా ప్రతి ఒక్కరు చూడాలి అని చెప్పి అలాగే ఆ సినిమాకి అలాగే వెళ్ళారు ఫ్యామిలీస్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అంటే అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టలేదు, అన్ని షూటింగ్స్ చేసుకోలేదు. అది నిజంగా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి వన్స్ ఒక సినిమా కనెక్ట్ అయితే సినిమా రేంజ్ తోని, సినిమా బడ్జెట్ తోని, లేదంటే పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తో కాదు, ఇంకా ఇంకా తండోపతండాలుగా థియేటర్ క్యూ కడతారు. ముఖ్యంగా లేడీస్ అయితే మాత్రం ఈ సినిమాకి మగాళ్ళతో గొడవలు పెట్టుకుని కూడా మేము ఆ సినిమాకే వెళ్తాం, ఆ మిగిలిన 2 సినిమాలు తర్వాత చాయిస్, మా ఫస్ట్ చాయిస్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి అంటున్నారంటే వెంకటేష్ గారి లేడీ ఫాలోయింగ్ అనేది ఎప్పటికీ చెక్కు చెదరద్దు అనడానికి ముఖ్యమైన ఉదాహరణ. పాపం నానా రకాలుగా వెంకటేష్ గారిని సినిమాలు ఆపేసుకోవాలి, ఇంకా వెంకటేష్ గారు ఇంకా సినిమాలకి అన్ఫిట్ అని రకరకాలుగా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతికి వస్తున్న కలెక్షన్లు చూసి వెంకటేష్ గారు ఇంకా ఆయన సినిమాలు అంటే ఇంకా ప్రతి సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమా తీసుకుంటే చాలు ఆయన 100 కోట్లు కలెక్ట్ చేయగలరు, ఆయనకు ఆ సత్తా ఉందని చెప్పి ఎవరైతే గతంలో నెగిటివ్ గా మాట్లాడారో వెంకటేష్ గారి గురించి వాళ్ళు ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అంటే ఇది మామూలు విజయం కాదు. కేవలం 40 కోట్లు పెట్టిన బిజినెస్ అయిన సినిమా 140 కోట్లు కొడుతుందంటే ఇది నిజంగా చాలా అద్భుతం. ఒక 1000 కోట్ల బిజినెస్ అయిన సినిమా మహా అయితే 1200 కోట్ల షేర్ దగ్గర అయిపోతుంది. అంటే ఒక మహా అయితే ఒక 200 కోట్ల లాభం 1000 కోట్ల దగ్గర. కానీ ఇక్కడ 40 కోట్ల దగ్గర 100 కోట్ల లాభం తీసుకొస్తుందంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ ఆడియన్స్ నిజంగా బాబోయ్ వెంకటేష్ గారి క్రేజ్ ఏంటి అనేది నిజంగా ఈ ఒక్క సినిమాతో అర్థమైంది.